చాలామంది పిల్లలు నా దగ్గరికి కౌన్సిలింగ్‌లకి వస్తున్నారు. వాళ్ళందరికీ నేను సరే వాళ్ళకున్నటువంటి అవకాశాలను బట్టి ఎలాంటి కాలేజీకి వెళ్తే బాగుంటది ఏంటి అనేది చెప్తున్నాను అందరికీ కూడా. ప్రతి స్టూడెంటు అంటే నాకున్న ఎన్నో సంవత్సరాల ఎక్స్‌పీరియన్సు లాస్ట్ 3 ఇయర్స్‌లో చాలా అగ్రెసివ్‌గా నేను కనీసం ఒక 10,000 మంది వరకు కూడా నేను పర్సనల్‌గా కలిసి మాట్లాడినటువంటి ఎక్స్‌పీరియన్సు. ఎంతోమంది అండర్ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, రీసెర్చు స్టూడెంట్స్‌ని చూసినటువంటి అనుభవం కాబట్టి ఈ పిల్లలు ఇప్పుడున్న జనరేషన్‌లో 100% సక్సెస్ అవ్వాలని మేము అని చెప్పి పిల్లలు చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు. మా అబ్బాయి చాలా మంచి పిల్లవాడండి, లేకపోతే మా పిల్ల మంచి పిల్ల చక్కగా చదువుతుంది, డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా 9 జీపీఏలు, 9.5 లేకపోతే 8.5 జీపీఏలు వస్తాయి అని చెప్పి చాలామంది నన్ను చెప్తూ ఉంటారు. మా పిల్ల మంచోడు, మా పిల్ల బాగా చదువుద్ది, మా అబ్బాయి బాగా చదువుతాడు, జేఈలో ర్యాంక్ వచ్చింది కదా, అడ్వాన్స్డ్ ర్యాంక్ వచ్చింది కదా, చాలా బుద్ధిమంతులు, ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు. బట్ వాటిని నేనేం పెద్ద సీరియస్గా తీసుకోను. ఎందుకంటే కాలేజీకి వెళ్ళిన తర్వాత రిలేటివ్ మెరిట్ మాట్లాడద్దు అక్కడ. ఎందుకంటే మనుషులు మాట్లాడాలి ఉండవు, ఓన్లీ పేపర్సే మాట్లాడతాయి. సో చాలామంది పిల్లలు 90% ఆఫ్ ది పిల్లలు ఈవెన్ టాప్ కాలేజెస్కి వెళ్ళినటువంటి పిల్లలు 90 కాదు కానీ కనీసం 70% వేసుకోండి. పిల్లలు రకరకాలుగా డివేట్ అయిపోయి పిల్లలు వాళ్ళ యొక్క జీవితాలని, కెరియర్ని ఉండవలసిన దానికంటే తక్కువ స్టేజ్లో సెటిల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నాకు సెటిల్ అవ్వట్లేదు, జాబ్ రావట్లేదు, మా అబ్బాయికి ఏంటంటే జాబ్ వచ్చింది ఎలా అంటారు ఏంటి సార్? కాదండి, వాళ్ళకున్న పొటెన్షియల్కి వాళ్ళు ఉండవలసిన ప్లేస్లో కాకుండా కింద ప్లేస్లో వాళ్ళు ఉంటున్నారన్న విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఇది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇది కూడా ఈ మాట అర్థం కాకపోతే నేనేం చేయలేను మిమ్మల్ని. సో మరి ఎందుకు జరుగుతుంది అంటే కాలేజెస్లో మీకు ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని కాదండి, ఇంకా టైర్ 3 కాలేజీలు అయితే ఇంకా ది వరస్ట్, ఇంకా మనం మాట్లాడడానికి ఏముండదు ఇంకా డీమ్డ్ కాలేజీలు. బట్ ఈవెన్ మిగతా కాలేజీలు, పెద్ద కాలేజీల్లో కూడా ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్లో కూడా పిల్లలందరూ కూడా విపరీతంగా డీవియేట్ అయిపోయి క్లాసులు పొద్దున లేకుండా టిఫిన్లు కూడా చేయరు, స్నానాలు కూడా చేయరు, క్లాసులు మానేయడం, ఎగ్గొట్టేయడం, వెనకాల కూర్చోవడం, 24 గంటలు మొబైల్తో ఉండడాలు, రూముల్లో చిట్ చాటింగ్, టైం వేస్ట్ చేయడం, అంటే అసహ్యకరంగా ఉంటుంది నన్ను చూస్తే. నాలాంటి వాడికి ఎంత నేను కాలేజీకి వెళ్ళినప్పుడు చూస్తాను కదా, అది మీకు కొంచెం ఈ మాట కొంచెం పదునైన మాట, ప్రాబబ్లీ పేరెంట్స్కి నచ్చకపోవచ్చు. ఫస్ట్ జనరల్గా నా మాటలు ఎవరికీ నచ్చవు కాబట్టి, మీకు ఎలాగా నచ్చవు కాబట్టి నేనే పట్టించుకొని కానీ కేర్ చేయను, కానీ అసహ్యకరంగా ఉంటాయండి బిహేవియర్ చాలామందివి. అంటే 30% వదిలేస్తే 20%, 30 కూడా వదలకూడదు, 80% పరిస్థితి ఉంటుంది.